నిన్న నేడు యుగయుగం ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతి మహిమా ఘనతలు కలుగును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు 1965 సంవత్సరం నవంబర్ మాసము 21వ తేదీ ఆదివారం ఉదయ వేళలో అమెరికా దేశంలోని ఆరిజోనా రాష్ట్రంలో గల ట్యూసన్ టాబర్నకల్ అందు ప్రసంగించుండిరి. అది ఇప్పుడు తెలుగు భాషలో మనము వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? వాట్ హౌస్ విల్ యు బిల్డ్ మీ? సహోదర గ్రీన్, మీకు ధన్యవాదములు. ఇది ఒక భాగ్యవంతమైన తరుణము. సహోదరుడు సహోదరి గ్రీన్ కు మరియు ఈ ఉదయం ఇక్కడున్న వారందరికీ శుభములు. కొన్ని ప్రకటనలు చేయుటకు ఈ ఆరాధన స్థలానికి వచ్చుటకు నాకిచ్చిన దాన్ని బట్టి ఇది ధన్యకరమైన విషయమని నేను భావిస్తున్నాను. సహోదర గ్రీన్ యొక్క కాలమును తీసుకుంటానికి నేను ఇష్టపడను. ఎందుకనగా అనేకసార్లు సహోదర గ్రీన్ మాట్లాడుట నేను విన్నాను. అతడు ప్రభు వాక్యాన్ని మనకిచ్చినప్పుడు నేను నిజంగా ఆకర్షించబడ్డాను. అందరి గురించి అదెంతో సౌమ్యమైనది. నిన్న అతడు చెప్పిన్నాడు, ప్రభు యొద్ద నుండి నేను వాక్యమును తీసుకురాను. బహుశా అది పంపబడినట్లుగాని అది ప్రత్యక్షతతో వచ్చును. అయితే అతడు చెప్పాడు, చెప్పబడినది సాగతీయుటకు లేక విస్తరింపచేయుటకు నేను ఇష్టపడతాను. అతడు చెప్పాడు, పౌలు బైబిల్లో ఒకటి వ్రాసినట్లుగా అతడు ఏమి చెప్పాడో దాన్ని సాగతీయుటకు లేక విస్తరింపచేయుటకు నేను ఇక్కడికి వచ్చాను. అతడన్నాడు, నాకు వర్తమానం లేదు. ప్రభు యొద్ద నుండి ముందుగా ఏమి చెప్పబడినదో దాన్ని విస్తరింపచేయటం మాత్రమే. అదెంతో గుర్తింపదగిన విషయం అని నేను అనుకున్నాను. ఒక యవ్వనస్తుడైన అలాంటివాడు అలాంటి గుర్తింపు విషయం చెప్పుట నేను విన్నాను. ఇప్పుడు మనము కలిసి ఒక మాట ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, ఎలాగూ ప్రారంభించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుచేతనగా నీవు ఈ దినం ఇక్కడ ఉన్నావని నేను భావిస్తున్నాను. నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఎంతో అల్పులమే. ఈ తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ స్థలమును నీవు మాకు అనుగ్రహించుదివి. మేమిక్కడ ప్రతిసారి కలుసుకున్నప్పుడెల్లా నీవు మమ్మల్ని కలవమని మేము ప్రార్థిస్తున్నాము. నీ గంభీరమైన ఆత్మ ఈ నగరంపై కదలాడును కాక. మాకనుగ్రహించబడి మా యొక్క చేతులలో అప్పచెప్పబడిన ఈ సువార్త వర్తమానము అది నెరవేర్చుబండు కాక. మేము తెచ్చుటకు సమర్థులమవుదుము కాక. నిత్య జీవానికి నీవు నిర్ణయించిన ఈ ట్యూసన్ చుట్టూరనున్న ప్రతి ఆత్మను నీవు తీసుకుని రమ్ము తండ్రి. వాటిని అనుగ్రహించుము యేసుక్రీస్తు నామమున ఆమేన్. నేను చెప్పాలనుకున్న ఈ మాటలు చెప్పకముందు ఇక్కడ ఈ ఉదయం లేఖనములోని చిన్న వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కనుగొనబడుతుంది. మీరు అది తీస్తూ ఉండగా 44వ వచనముతో ప్రారంభిద్దాం. కొన్ని వరుస కూటాల కొరకై ఈ వారములో రాబోతున్న ఈ వారములో మేము ష్రీవ్పోర్ట్ వెళ్తున్నాము. ప్రభుచితమైతే అది మేం ప్రయత్నం చేస్తున్నాము. సహోదరు మోర్, సహోదరు జాక్ మోర్, సహోదరు పెర్రీకి, నాకు, మా ఇద్దరికి చాలా ప్రియమైన స్నేహితుడు. మేము సహోదరు జాక్ ను ప్రేమిస్తున్నాము. వర్తమానము ఒక విధంగా కొద్దిగా అతన్ని గలిబిలి చేసినది. ప్రత్యేకించి మేము ప్రియముగా ఎంచి నమ్మిన వాటిని గూర్చి అవి 7 ముద్దలు ఇవ్వబడటం ద్వారా అది మాకు వచ్చినవి. మేమనుకున్నట్లుగా సర్పసంతానము మరియు విశ్వాసుల యొక్క నిత్యమైన భద్రత మొదలైన ఆ వర్తమానములు ఇది కఠినమైనదని మేమనుకోవట్లేదు. అయితే అది సత్యమునకు నీవు హృదయాన్ని ఇవ్వవలసి ఉన్నది. మనము అంత్యకాలంలో జీవిస్తున్నామని మేము నమ్ముతున్నాము. మనము రహదారి అంతమున ఉన్నామని మనకెంతో నిజమైన వాస్తవము. మరి యొక్క ఆలయంలో నీవు మాట్లాడుట అనున్నది ఆ మనుషుని యొక్క ఆదరణను అతని ఆలయంలోకి వచ్చుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆ మనుషుని యొక్క ఆదరణను నీవు గౌరవించగోరుతావు. వారిది నమ్మరని ఎరిగి వారిని అంతవరకు నేను గౌరవిస్తాను. అక్కడ నేను మాట్లాడవలసిన వారు అనేకులున్నారు. దానిని లోపలికి తెచ్చుటకు పరిశుద్ధాత్మ దాన్ని కొంచెం ముందుకు నెడితే తప్ప. గమనిస్తున్నారా? అలాగైతే ఆయన చెప్పిన రీతిగా నేను చేస్తాను. అది చేయుడు తప్ప శ్రేష్టమైనది నేను ఎరుగను. అది చేయుడు తప్ప శ్రేష్టమైనది నేనేది
లేదు, నేను నిరీక్షిస్తున్నాను. చూశారా, ఆయన ఎలాగూ దాన్ని చెప్పాడు, అలాగే చెప్పుదము. ఇప్పుడు అపోస్తుల కార్యం పుస్తకంలోని 7వ అధ్యాయంలో నుండి 1-2 వచనము, 44 వచనం నుండి ఆరంభము. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై, దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. దీని మీద చదివిన ఈ లేఖనం పైన సహోదరు పేరి ఉదయవేళ వర్తమానము ఇవ్వకముందు నేను చెప్పాలనుకున్న కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను. టూసన్ను నేను దర్శించిన ఘనమైన క్షణాలలో ఇది ఒకటని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఇక్కడకు నేను వచ్చటకు నడిపించబడ్డాను. నేనిక్కడికి వచ్చాను ఎందుకనక దర్శనము ద్వారా పరిశుద్ధాత్మ నన్నిక్కడికి పంపియున్నాడు. అది విడ్డూరంగా అగుపించునని నాకు తెలియను. అయితే ఆయన నేనెరిగినంత వరకు దేవుని కూర్చి నేనెరిగినది ఏదైనను నేను దర్శనం వలన టూసన్కు పంపబడ్డాను. ఈ ఎడారి స్థలానికి నేను ఎలా పంపబడ్డానా అని నేను ఆశ్చర్యపడ్డాను. ఆత్మ సంబంధముగా మాట్లాడుతున్నాను. పట్టణంలో కూర్చి టూస్ నగరములో ఆత్మ సంబంధముగా ఎక్కువగా చనిపోయిన వారికంటే మరి ఏ స్థలములో ఉండుట నేను ఎరుగను. సంఘాల మధ్య యుద్ధం, సమాజాల మధ్య గడబిడలు, ఐక్యత లేదు. ప్రతివారు గుంజుకోవటం, పట్టులు పట్టుకోవడం, పిండుకోవడం, ఇది తీసుకుంటూ ప్రయత్నించడం, అన్య మతములకు వెళ్లిపోవడం, ఇది ఎడారి ఆత్మ సంబంధముగా కూడా. ఆ తరువాత బైబిల్ గ్రంథములో నేను చదివాను, ఎక్కడైతే దేవుడు మోషేను తన ప్రియుల యొద్ద నుండి అతనికి ప్రియముగానున్న వాటన్నిటి నుండి బైబిల్ యొక్క చట్టములు వ్రాయుటకై అరణ్యములోనికి పంపియున్నాడు. అదే పాత నిబంధన 4 పుస్తకములు: ఆదికాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండము. ఒక క్రమములో వాటిని చెప్పలేదు. అయితే అవి 4 పుస్తకాలు. అదే నిజముగా పాత నిబంధన. ఎందుకనగా అందులో మిగతావి ప్రవక్తలు చెప్పినవి, దావీదు కీర్తనలో మొదలైనవి. అయితే రాజుల యొక్క దినవృత్తాంతములు. అయితే ఇది పాత నిబంధన యందలి మూల సూత్రములు. అతని స్వదేశం నుండి మోషే పిలువబడిన తర్వాత అతడు అవి వ్రాసాడా? ఎక్కడైతే అతడు జన్మించాడో, తన జల్లు మధ్య పెంచబడ్డాడో, అతడు ఈ పాత నిబంధన పుస్తకం వ్రాయుటకు ఎడారిలోకి పంపబడ్డాడా? తరువాత క్రొత్త నిబంధనను నేను తెలుసుకున్నాను. దానికి పౌలు గ్రంథకర్త కాదు, కాని క్రొత్త నిబంధనను వ్రాసినవాడు. అతని కూడా తన ప్రజల మధ్య నుండి ఆత్మ ద్వారా అరేబియాలోకి తరమబడ్డాడు. ఎక్కడైతే అతడు ఆత్మ ప్రేరణ పొందుటకు 3.5 సంవత్సరములు ఉన్నాడో అక్కడకు క్రొత్త నిబంధనకు పౌలు ప్రాముఖ్య రచయిత, దాన్ని వ్రాసినవాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను వారు యేసును వెంబడిస్తూ ఆయన ఏమి చెప్పిన్నాడో వారు శాస్త్రులుగా వ్రాశారు. అయితే తిమోతి పుస్తకము, రోమా, హెబ్రీలు మొదలగునవి తీసుకో. పౌలు క్రొత్త నిబంధన వ్రాయుటకు ప్రేరేపించబడ్డాడు. పాత నిబంధన అంతా ఒక ఛాయగా తీసుకుని క్రమములో ఉంచాడు. దేవుడు దాన్ని గౌరవించాడు. క్రొత్త నిబంధనగా దాన్ని తయారు చేశాడు. పాత నిబంధన అయితే రచయిత తన ప్రజల యొద్ద నుండి అరణ్యానికి తరుముబడవలసి ఉండెను. పాత నిబంధన వ్రాయుటకు ప్రేరణ పొందుట కొరకు. క్రొత్త నిబంధనలో గ్రంథకర్త ద్వారా రచయిత ఎడారి స్థలానికి తరుముబడెను. క్రొత్త నిబంధన వ్రాయుటకు ప్రేరేపణ పొందుటకు గ్రంథములు 7 ముద్రలతో ముద్రించబడెను. ఆ 7 ముద్రలు విప్పబడేటకు కూడా ఈ దినములలో అదే అవసరత కావలసి వచ్చెను. నీకు ఏది ప్రేమగా ఉన్నదో దాన్ని విడుచుట,
నీకు చెలిమిగా ఉన్నది విడుచుడా? ప్రజల ద్వారా నాకు ఇవ్వబడిన చిన్న ఇల్లు, నా ప్రజలు, నా స్నేహితులు, వృద్ధి ఎగుచున్న సంఘము, ఏ లోటు లేదు. దాన్ని విడిచిపెట్టుట, దాని నుండి నేరుగా లాగివేయబడుట, ఎవరూ నీకు తెలియనటువంటి ఎడారిలోకి, నీకు వ్యతిరేకమైన దానిలోకి కొనిపోబడుట. దేవుని గూర్చి ఒక ప్రత్యేకత ఉన్నది. అది మనుష్యుడు అతని ఆలోచనకు ఆవలయున్న దాన్ని చేటుకొరకై అతన్ని ఆయన నడిపిస్తాడు. నేనది భావిస్తున్నాను, స్వంత ఘనత కోసము కాదు, నాకు ప్రియమైనదిగా పిలువబడు ప్రతిదానిని విడిచిపెట్టుట అనున్నది నాకు అది ఒక ధన్యత అని నేను భావిస్తున్నాను. ఈ అడవుల్లోకి వచ్చి నేను ఎన్నడూ నా జీవితంలో బాధను నేను అనుభవించుట, ఈ అరణ్యములో లేక ఈ ఎడారిలో అనుభవించుట. అయితే అది చేయటం ద్వారా దేవుడు ఏది చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని చేయటం ద్వారా ఈ కడవరి దినము యొక్క మర్మములను దేవుడు మన కొరకై విప్పియున్నాడు. ఈ వర్తమానముతో మనమిక్కడ ఉన్నాము. ఎందరో నన్ను వెంబడించిన వారున్నారు. అది సహజము కాదు. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అది ప్రేమ. నీవు చేయగలవని అనుకోనని వాటిని నీవు చేయుటకు నడిపించును. మీలో అనేకులు మీ గృహాలు విడిచిపెట్టారు, మీ సమస్తాన్ని విడిచిపెట్టారు, వెలుట కొరకై ఈ ఎడారి లోపలకు వచ్చారు. అనేక మంది నన్ను పిలిచారు, అనేక మంది నన్ను అడిగారు, మేము అరిజోనాకు వచ్చేదమా? అది మాకు మంచి స్థలమేనా అని. సరే, అది మోషేకు తదితరులకు చెప్పబడినట్లుగా అది పండ్లు పండే స్థలము కాదు, దాడిం పండ్లు స్థలము కాదు. ఇక్కడ పనిచేయటానికి ఎక్కువ పనులు లేవు. జీవనోపాధి బహు కష్టము, బ్రతుకు తెరువు కష్టము. ఆరిజోనా ట్యూసన్లో నివసించుట నిజంగా కరుకైన స్థలమే. కూలీ తక్కువ, ఆహారము ఖరీదు, బాడుగా ఎక్కువ. ఆ విషయాలలో బ్రతుకుటకు అది భయంకర స్థలమే. అయితే ఆరోగ్యవంతమైనది, పొడి నేల ప్రాంతము. మరియు ఈ భూసమైన వాటి మీద మన మనస్సులు ఆహ్లాదము చేసుకోవద్దు. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని మనము చూడవలసి ఉన్నది. అయితే ఇక్కడికి రావటానికి ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది. ప్రజలు అన్నారు, నీవు రాకూడదు, లేదా నీవు తప్పక రావలసి ఉన్నది. దాన్ని నేను ప్రతి వ్యక్తికి అప్పచెప్పాను. దేవుడు ఆ వ్యక్తిని చేయుటకు నడిపించినట్లు. మనలో ప్రతి ఒక్కరూ దాన్ని చేయవలసి ఉంటుందనుకుంటున్నాను. ఏమి చేయవలనో వాటిని ఆత్మ ద్వారా నడిపించబడుట. ఇక్కడున్న మీలో అనేక మంది జెఫర్సన్ల నుండి వచ్చినవారు, అక్కడ ఉన్న సభలోని వారు. మీరు ఇక్కడికి వచ్చారు. నన్ను తొందర కలిగించినది ఆరాధనా స్థలము. ఇక్కడ లేఖనాన్ని చదువుతూ నేను గ్రహించాను, స్టెఫను అతని మరణమునకు ముందు అతని విన్నపము, అతని వర్తమానము కొరకు వెంటనే వారు అతని మీద రాళ్లు విసిరారు. అతడు మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు, మన పితరులు ఆరంభ దినాలలో హెబ్రీల గూర్చి అతడు మాట్లాడుచుండెను. వారు ఏ విధముగా దేవుని యొక్క దయను పొందినది ఆరాధన స్థలము కట్టుటకు. అతడు చెప్పాడు, సొలొమోను ఆయనకు మందిరము లేక భవనము కట్టెను, మందిరమును కట్టెను. మనము ఆ కథతో పరిచయం కలిగి ఉన్నాము. అయితే అతని తరువాత మాటలు నేను ఇష్టపడుతున్నాను. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మరియు ఏషియాలో మరొక స్థలములో ఆయన చెప్పియున్నాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి. చూడండి, అర్పణలు, బలులు, భవనాలు మొదలుగనవి. అయితే నీవు నాకొక శరీరమును అమర్చితివి. అప్పుడతడు దేవుడు ఎక్కడ నివాసమున్నాడో క్రీస్తులో ఆ శరీరాన్ని గూర్చి అతడు మాట్లాడుచుండని గ్రహించుచున్నాము. అయితే నేను నమ్ముతున్నాను, సహోదరి గ్రీన్కు ఇక్కడికి రావాలని ప్రేరేపణ కలిగి తూర్పు భాగాన్న వారి స్థలాన్ని వదులుకొని అక్కడ టెక్సాస్లో కూడా ఇక్కడికి వచ్చి ఏమీ లేకుండా ఆరంభించడం కేవలము ఒక ప్రేరేపణ చేతనే, వారిది చేయాలని భావన చేతనే. క్రీస్తు యొక్క నాయకత్వాన్ని వెంబడించు అటువంటి వారిని నేను అభినందిస్తాను. అది ఎంత మూల్యమైన ఆ మూల్యాన్ని లక్ష్యము చేయని వారిని. అది ప్రపంచమంతా అయినప్పటికీ, నీ ప్రాముఖ్య స్నేహితుడైనప్పటికీ, నీవు తప్పు అని తలంచితే అయితే అది నీకు తప్పు కాదు. దాని వెనుక ఒకటి ఉన్నదని నీవు భావించినంత కాలము
దేవుడు నిన్ను కదిలించుచున్నాడు. అది తప్పు కాదు. అది ఎల్లప్పుడూ విజయాన్ని చేకూరుస్తుంది. చూడు, ఈ యవన దంపతులను వరములు గల యవనస్తుడు అక్కడ కూర్చుని ఉన్నాడని చెప్పట్లేదు. ఈ యవ్వన స్త్రీ తన చిన్న బిడ్డలతో కుటుంబాన్ని పెంచవలసి ఉన్నది. అతను తన ఉద్యోగంను మిగతా వాటిని విడిచిపెట్టాడు ఇక్కడికి వచ్చుటకు. అనేక సంవత్సరాల క్రితము నేను పరిచర్యకు పిలువబడ్డానని నేను గ్రహిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా విజయం పొందే కాపరిని కాను. ఎందుకనగా నాకు అటు ఇటు తిరగటము, సంచారం చేసే ఆత్మ ఉన్నది. నేను ఎక్కడా తృప్తి చెందను. ఆత్మ ఎక్కడికి కదులుతున్నదో దాంతో నేను వెళ్ళవలసి ఉన్నది. ఎందుకనగా నాకు ఒక వర్తమానమున్నది. యేసు చెప్పాడు, నేను ఈ ఇతర పట్టణములలో కూడా బోధించవలసి ఉన్నది. అయితే ఎవరైతే కాపరులై ఉన్నారో మందను వారు కనిపెట్టాలి, కాయాలి. సహోదరు పేరి పరిశుద్ధాత్మక నాయకత్వాన్ని వెంబడించట్లో నేను ఎంతో కృతజ్ఞై ఉంటున్నాను. ఈ రోజు మనకొక మందిరమున్నది. అది చిన్నది. ఆరంభములో అది సరిపోతున్నది. పరిశుద్ధాత్మ ఏమి చేయునో చూచుటకు ఎరుగకుండగానే అడుగు తరువాత అడుగు వేద్దాం. నేను నమ్ముతున్నాను, దేవుడు సహోదరి గ్రీన్తో ఇక్కడికి వచ్చి ఎక్కడైతే మన పిల్లలున్నారో అక్కడ ఒక స్థలము తెరచుటకు దేవుడు మాట్లాడితే, ఆదివారం ఉదయం వారి సైకిల్ త్రొక్కడం, వీధుల్లో పరుగులు తీయడం వాటికి బదులు ఆరాధన చేయుటకు వారికి ఒక స్థలమున్నది. అటు ఇటు కూర్చొని మనకున్న రేడియోలో వచ్చు ఒక దానిని వినుటకు బదులుగా. అయితే మనకు ఒక గుంపు ప్రజలుగా ఈ దినమున ఒక వర్తమానమున్నది. దేవుడు మనకు ఒక వర్తమానం ఇచ్చాడని మనం నమ్ముతున్నాము. సహోదరు గ్రీన్ నా సహచరుడు అని నేను పిలుచుటకు నేను ఇష్టపడను. ఎందుకనగా నా సహచరుడు కూడా మేము వర్తమానములో ఒకటి కలిసి ఉన్నాము. నేను ఏ వర్తమానం నమ్మియున్నానో దానిని సహోదరు గ్రీన్ బోధిస్తున్నాడు. అతడు తన ఇంటిని విడిచిపెట్టాడు, తన ప్రజలను విడిచిపెట్టాడు, అతడు తన సంఘంను విడిచిపెట్టాడు. అతడు ఒక జిల్లా సూపరింటెండెంట్ ఒక సంస్థకు. అతడు ఇది వినినప్పుడు అతడు దాని అంతటినీ విడిచిపెట్టాడు. తనకు ప్రియమైనదిగా ఉన్న దాని అంతటిని కూడా ఈ ఎడారికి రావటానికి అతడు విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు మనకేది ఇచ్చున్నాడో దానిని బలపరచుట కొరకై. నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను, అది మన హృదయాలలో నుండి మాత్రమే కాదు, కాని మనము చేయగలిగిన దాని అంతటిలో అతనిని బలపరచుట మన విధి అయి ఉండవలసి ఉన్నది. కూటములకు హాజరగుట, ఇక్కడకు ఆరాధనకి వచ్చుట, ఆయన మనకై బయలుపరచు వాటిని దేవుడు బయలుపరచునట్లుగా ఈ స్థలమును చేయుట. అతని మాట అతను చెప్పినట్లుగా ప్రేరేపడించుట ద్వారా వర్తమానం రాలేదు, కాని మనలో కొందరు అలా చేయును. అతను చెప్పాడు, దేవుడిచ్చిన దాన్ని బలపరచుటకు నేనిక్కడ ఉన్నాను. ఓ, ఎటువంటి వివరణ! నేను నమ్ముతున్నాను, మనమంతా కలిసి సహకరించినట్లయితే మన హృదయాలు అందులో ఉంచుదాము. మీలో ఒక్కొక్కరు నేను భావించినట్లుగా మీరు భావించితే దేవుని యొక్క కదలుచునుట నేను చూడాలని ఎంతో ఆకలితోనున్నాను. నేను నిలబడలేను కూడా. అక్కడ పర్వతంపైన కొన్ని అనుభవాలు నేను పొందుకున్నాను. మరొకసారి అది భావన కలిగి ఉండాలనుకుంటున్నాను. మొదట నేను రక్షించబడినప్పుడు నా హృదయంలో ఒకటి ఎంతగానో దివ్యముగా ఉన్నది. మనం ఒక స్థానానికి వచ్చి మనం ఎండిపోయినట్లుగా చూడగలము. ఇక్కడ మనము ఎడారిలో కూర్చున్నట్లు నా సహోదరుల యొద్దకు నేను చేరుతాను. నేను వారితో మాట్లాడతాను, వారు నాతో మాట్లాడతారు. ఎప్పుడు కొద్దిగా గమనిస్తే, ఆత్మలో దాన్ని భావిస్తే, ఆ సహోదరుని పరిస్థితి తప్పు ఏంటో గమనిస్తే, అదంతా ఆనుకున్నట్లుగా, ఆత్మ యొద్ద నుండి దూరమైపోయినట్లుగా నేను భావిస్తాను. ప్రకృతి సంబంధమైన దానివలే అది మనకుంటున్నది. మనము తప్పక ఆత్మచేత ఆరాధించవలసి ఉన్నది. ఈ గంటకు మన వర్తమానము ఒక మంట మాత్రమే కాదు, కాని అది మన గుండెల్లో మంట అయి ఉండవలసి ఉన్నది. అవును,
అది మన హృదయంలో ఉండవలసి ఉన్నది, లేదా ప్రజలకు దాన్ని మనము సరిగా ఇచ్చుట్లేదు. ఆత్మ వర్తమానమును పట్టుకోవలసి ఉన్నది. దానిని అదే నేను మీ అందరి ఇలా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నిజ క్రైస్తవునిగా ఉండట కొరకు ఇప్పుడు వారికి ఆదివారం బడి ఉపాధ్యాయులు కావాలి, వారికి ఉద్యోగుల సముదాయము కావాలి. మీరు బాగుగా అర్థం చేసుకున్నట్లు నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇది నా సంఘము. 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను. ఒక తలుపు నా కొరకు తెరవబడినది. అది సహోదరు మ్యాక్ వచ్చి నన్ను బోధించమని అడిగాడు. దేవుడు అతను దీవించును. మరి వేరే వారి ద్వారా నేను ఆహ్వానించబడలేదు. వారికి వ్యతిరేక్తం ఏమీ లేదు. వారు మంచివారే. సహోదరు బ్రాక్ నాకు మంచి స్నేహితుడు. సహోదరు గిల్మోర్, ఇక్కడ అనేక మంది పెంతెకోస్తు సోదరులు, ఎంతో గాఢమైన స్నేహితులు నాకు. నేను వారిని ప్రేమిస్తున్నాను. వారికి వ్యతిరేకం ఏమీ లేదు. వారి స్థితిని నేను అర్థం చేసుకున్నాను. వారు నన్ను అక్కడకు ఆహ్వానించలేరు. వారి స్థలాలలో ఉండినవారు, వారి సంస్థల్లో ఉండినవారు. చూశారా, వారది చేయలేరు. ఎందుకంటే వారు చేసినట్లయితే వారు బయటకు నెట్టివేయబడతారు. కాబట్టి వారి పరిస్థితి మీరు చూడండి. ఎదుర్కొంటుకు నాకు అదే ఉన్నది. అయితే ఎల్లవేళల్లో కూడా దేవుని రాజ్యమును మొదట వెదకుడి, దేవుని చిత్తమును. మనము నమ్మిన ప్రశస్త విశ్వాసమును కలిగి ఉన్న ఆలయమును తెరచుట కొరకై దేవుడు సహోదరు గ్రీన్ను పంపియున్నాడు. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. ప్రతి కూటమునకు హాజరవుట, మనము చేయగల ప్రతి స్థలమును స్వీకరించుట, మనము అడిగినట్లయితే చేయుటకై, ప్రార్థించితే వెదకుటకై, ఆశతో అది చేయుటకు మనము ఇప్పుడే సైనికులమై మనముందాము. అవునా? వర్తమానాన్ని గౌరవంగా కాపాడుడి, మంచి జీవితం జీవించుడి. దానిపైకి ఎటువంటి మస్సి బూజు వచ్చుటకు అనుమతించవద్దు. మనమెంతో గడిచిన కాలములో జీవిస్తున్నాము. గంట దాటిపోయిన కాలములో మనమున్నాము. పవిత్రంగా జీవిద్దాము. నా జీవితం, నీ జీవితం, మనందరి జీవితాలన్నీ దేవుని ఎదుట తెలుసుకోవలసి ఉన్నది. మన యవ్వనస్తులు ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక చిత్రం నుండి మరొక చిత్రానికి తిరుగుతూ ఉంటారు. దేవునికి దూరంగా, ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటారు. అవునది నిజం, అది సత్యమే. నా బిడ్డల్లో అది చూస్తున్నాను. దేవుని ఆరాధించుట మీకు మీరు సహజంగా కుడుకోవలసి ఉన్నది. బైబిల్ అలాగని చెప్పుచున్నది. ఆ దినము సమీపించుట మనము చూచుకొలది, మనము ఎక్కువగా కుడుకొనవలెను. ఇక్కడ ఇద్దరే ఉన్నట్లయితే వారిలో ఒకరినే నీవు. మనము కలిసి వచ్చి కలిసి ప్రార్థించితే దాన్ని గురించి మరొకటి యేసు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని. నేను ముందుగా చెప్పినట్లు సహోదరు గ్రీన్ చెప్పాడు నాకు. అతడే అది చెప్పాడు. నేను బయట ఉన్నప్పుడు అతడేమి చెప్పాడో నా భార్య వచ్చి చెప్పినది. అతడి ఉదయం చెప్పాడు, ఏ సమయంలోనైనా వేదిక తెరవబడి ఉన్నది. సహజంగా నేను మాట్లాడటకు తెరవబడి ఉన్నది. సహజంగా ఇండియానాలోని జెఫర్సన్ నుండి నేను నడుపుకొని రావాల్సి ఉన్నది. దేవుడు నాకిచ్చిన వర్తమానం తెచ్చుటకు, ప్రజలకు ఇచ్చుటకు. ఇండియానాలోని జెఫర్సన్విల్ అక్కడకు వెళ్ళవలసి ఉన్నది. దేశమన్ని ప్రక్కలున్న మీరు ఒక్కొక్కరు వర్తమానం పొందుకొరకై తీగలు మొదలైనవి తగిలించుకుంటారు. ఎందుకనగా మనం బ్రతుకుతున్నది దానిమీదని. చూశారా, దాని కొరకే మనం ఇక్కడ ఉన్నది. ఇక ఏమీ మనము చేయనవసరం లేదు. దేవుడు నాకు ఒక వర్తమానమిచ్చును. నేను నేరుగా వేదిక యుద్ధకు వచ్చి అది బోధించగలను. అది చేయుటకు స్వతంత్రుడుగా ఉంటాను. అవును, నేను నమ్ముతున్నాను. తద్వారా ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఈ ఆలయ పక్షముగా మీరు నిలబడినట్లయితే, ఈ చిన్న గుంపు ప్రజల పక్షంగా ఉంటే మేము దీవించును. అది మాత్రమే కాదు, మనం బయటికి వెళ్ళిపోయి చూద్దాం. ఈ ఇతరులను లోపలకు తీసుకుని రాగలమేమో లేదు. చూడండి, ప్రతి చోట ఇతరులతో మన సంఘమును గూర్చి, దాని అర్థమును గూర్చి మాట్లాడుదాం. మన సంఘమనగా ఏంటి? మనం ఎక్కడ ఉన్నాము? నీవు రావాలని మేము కోరుతున్నాము. క్రొత్తవని తీసుకురండి.
మనందరికీ అది క్షేమమని నమ్ముతున్నాను. అవునా, మనకి భవనమున్నది. అందుకొరకై మనము కృతజ్ఞత చెల్లించగలవారము. ఈ స్థలము కొరకై మనము కలిసి ఒకరినొకరము ధన్యవాదాలు చెల్లించవలెను. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అవును, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా విశ్రాంతి స్థలమేది? నీవు నాకొక శరీరమును అమర్చితివి. మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. కాబట్టి మనము ఒక్క భవనములో నుండి మరొక భవనములోనికి కదలని రీతిగా మన వర్తమానములు తెచ్చుటకు మనము వచ్చి స్వస్థత కూటములు జరిగించుదము. చేయుటకు ప్రభు ఏదైనా బయలుపరచట్లయితే ఆలయములోనే అది మనము పొందుకుందాము. అది ఎంతగా పెద్దదైపోయి మీరు ఇంకొక చోటుకు అది తీసుకుని పోవు రీతిగా యేసు వచ్చే వరకు దేవుడి మిమ్మల్ని దీవించును. మనం తల్ల వంచుకుందాము. ప్రేమైన దేవా, ఈ వేదిక పైన మేము నిలబడగా నేరుగా ఈ బలిపీఠం దగ్గర ఉండి ఈ భూమికి సంబంధమున్నంత వరకు దానికి పోలికగా చావుకు సంబంధముగా చావునకు సంబంధించిన ప్రజలుగా మేము గ్రహించుకుంటున్నాము. మేము వీధుల వైపు చుచ్చుచుండగా పాపము ప్రతి చోట వ్రాయబడినట్లుగా మేము చుచ్చుచున్నాము. ప్రభు యొక్క మహిమ మెల్లగా దూరమైపోతుంది. ప్రభు మహిమ వెడలిపోతున్నప్పుడు సంఘము దానితోనే వెళ్లిపోవునని మేమెరుగుదము. దేవా, మేమక్కడ ఉండాలని ఆశపడుతున్నాము. కొద్ది దినాల క్రితమే వీధిలో మూలన ఇక్కడ నిలబడి ఉండగా వీధిలో వెడుతున్న కవాతును గమనిస్తున్నాను. ఆ మొదటి ప్రపంచ యుద్ధపు పాత ట్యాంకులు నడుస్తున్నప్పుడు చూస్తున్నాను. తరువాత చాలా బరువైన షెర్మాన్ టాంక్ వచ్చినది. దాని వెనుక కొన్ని వెంబడిస్తున్నవి. తరువాత బంగారు నక్షత్రం తల్లులు, కొద్దిగా చితికిన కుటుంబము, ఏడుస్తున్న భార్య, మరియు తనని పోగొట్టుకున్న కరుకైన చిన్న బాలుడు, ఒక వృద్ధురాలై బిడ్డను పోగొట్టుకున్న తల్లి. ఓ, వీధి మూలలో నిలబడి దాటిపోతున్న అలాంటిది చూచుట ఎంత విచారమో. తర్వాత గమనిస్తుండగా వారు ఈ యొక్క భవనాన్ని దాటిపోయారు. సంగీతం మార్చబడి ముందుకు సాగు క్రైస్తవ సైనికులారా, వెనుక వారి అడుగులకు సంగీతం వేయబడుతున్నది. అయితే వారు ఆ స్థానం దాటిపోయారు. ప్రేమైన దేవా, రాబోతున్న ఘనమైన సమయాన్ని కూర్చి నేను తలస్తూ ఉన్నాను. అది పునరుద్ధానమవుతున్నది. పాతకాలం వారు మొదటిగా వస్తారు, పరిశుద్ధులు, పితరులు. అయితే బ్రతికి ఉన్న మేము ఆపు చేయబడము, లేక నిద్రించుచున్న వారి వెనుక ఇలాగనగా దేవుని బూర ఊదబడును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. అప్పుడు ఆకాశముల గుండా వారు వెళ్ళెదరు. మేము నిలవబడి మా మార్పునుకై ఎదురుచూచుచు మేము కూడా వరుసలో ఉంటాము. దేవా, మమ్మల్ని నమ్మకమైన సైనికులుగా చేయము. ఎవరైతే యుద్ధ భూమిలో ఉండి నిజముగా పరిచయం కలిగి ఉంటారో అదేంటో నిజంగా వారు ఎరుగుదరు. ఆ ట్యాంకులు దొర్లిపోవుట చూచుట వారు ఎరుగుదరు. దేవా, జీవిత యుద్ధములో ఎవరైతే ఉందరో దాని యొక్క అర్థం వారే ఎరుగుదరని మేము తలచుచున్నాము. పైకి వెళ్లి పోవుటకు, పునరుద్ధానములో మా స్థలమును మా మార్పుకై ఎదురుచూచుట అని తలంచుచున్నాము. ఇక్కడ నా యొక్క యవ్వన సహోదరుడు నిండుగా సంసిద్ధపడి తర్బీతు నొందిన వస్త్రము ధరించిన వాడై అతనిపై ఒక వృద్ధుడైన మనుష్యుడు చేతులు పెట్టుటకు నిలబడి ఉన్నాడు. మొదటి వరుసలో అక్కడ ఉన్న వృద్ధుడైన అనుభవశాలి అతడు కూడా యుద్ధభూమిలో చేరవలసి ఉన్నదని ఎరిగినవాడై ఉన్న మనుష్యుడు అతడు. ప్రేమైన దేవా, నీకు ప్రతినిధులుగా ఈ అయోగ్యమైన హస్తాలు నా సహోదరుని మీద పెట్టుచున్నాను. సహోదరుడు గ్రీన్ను ఆశీర్వదించుము. ప్రేమైన దేవా, నేను యేసు నామమున దీవించుచున్నాను. ప్రభువా, అతడు ఈ వర్తమానమును ఈ పట్టణమునకును నీవు అతనిని ఎక్కడకు పిలుచుదవో అక్కడకును తీసుకుని వెళ్ళును కాక. అతడు నమ్మకస్తుడై పరిశుద్ధాత్మతో నింపబడినవాడై నిందారహితుడుగా జీవించును కాక. దేవా,
ప్రజలకు ఇతడు బోధించుటకు, వారిని నడిపించుటకు, మేము కోరే మార్గాన వారిని నడిపించుటకు ప్రజల హృదయాలు అతడు కలిగినును కాక. ప్రభువా, దయచేయము. అతని నమ్మకమైన భార్యను, బిడ్డలను దీవించుము. ఇక్కడ భూమిపైన క్రైస్తవ సహోదరులుగా లోకపు అంతమునకు ఈ సువార్తను మేము మోసుకుని పోవటానికి ఇక్కడ మా భారములను దీవించము. దేవా, అతనిపైకి నీ ఆత్మను పంపము. యేసుక్రీస్తు నామములో అతన్ని అప్పచెప్పుచు ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సహోదర పెరి, దేవుడు నిన్ను దీవించును. దేవుని వాక్యమును మోయుము.